సహకార సంఘ అభివృద్ధి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని గోగుంట సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ మూర్తి తెలిపారు. గోగుంట సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి 1,50,00,000 నికర లాభం రాగా మెంబర్ షేర్ ధనంపై 20% డివిడెండ్ అందించడం జరుగుతుందని చెప్పారు. ఏటా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకునే చర్యలతో పాటుగా సంఘ సభ్యుల అభివృద్ధికి సొసైటీ కృషి చేస్తోందని అన్నారు. మాజీ అధ్యక్షులు భావరాజు సత్యనారాయణ, మేడూరి కుటుంబ శాస్త్రి, సొసైటీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. లాభాలలో గోగుంట సొసైటీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి స్థానంలో నిలవడం సంతోషదాయకమని అన్నారు. 23-24 సంవత్సరానికి 1,50,00,98,582.34 లాభం వచ్చిందండి. దాంట్లో స్టాట్యూటరీ రిజర్వ్స్ కానీ పోను మన సంఘం యొక్క మెంబర్లకి డివిడెండ్ లాస్ట్ ఇయర్ 18% ఇచ్చాం. ఈసారి 20% ఇవ్వడం కోసం నేను ప్రపోజల్ పెట్టామండి. మీరందరూ కూడా సమిష్టిగా కృషి చేయడం వల్ల ఈ విధంగా లాభాలు వచ్చాయి. మనకి ఈ లాభాలన్నీ కూడా మనకి అయిపోయిన తర్వాత వెంటనే పంచుకోవడం ఏర్పాటు చేస్తాం. 24 కాకుండా అంతకుముందు 22-23 సంవత్సరంలో 1,19,00,000 మన సొసైటీకి లాభం వస్తే అది ఏలూరు జిల్లాలో మొదటి స్థానం, ఉభయ జిల్లాల్లో 3వ స్థానం కింద పోయినసారి మనం చెప్పుకోవడం జరిగింది. ఈసారి కూడా అప్పుడు కూడా మనం 18% డివిడెండ్ ఇవ్వటం జరిగింది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే మన సొసైటీ యొక్క ఆర్థిక పరిస్థితి లాభాల్లో 1,51,00,000కి 1,19,00,000 నుంచి 1,51,00,000కి పెరిగింది మన సొసైటీ లాభం. ఈసారి దీని ప్రత్యేకత ఏంటంటే గత సంవత్సరం ఏలూరు జిల్లాలో మొదటి స్థానం వస్తే ఇప్పుడు ఉమ్మడి జిల్లా రెండింటిలోనూ ప్రథమ స్థానం వచ్చిందని మన ఆఫీసర్ గారు చెప్పారు. 2 మనం అప్పులు ఇస్తాం, వెంటనే మళ్ళీ అప్పులు తీర్చేస్తే మళ్ళీ ఇస్తాం. దాని మూలంగా లాభం ఎక్కువ ఉంటుంది సొసైటీకి. డిపాజిట్ లేనివి ఏం చేస్తారు? వాళ్ళు ఇవ్వాలి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు 50 షరతులు 60 గుంజీలు తీస్తే కానీ ఓడు. ఇప్పుడు మనం వాళ్ళతో ఎందుకు వరకు మనం డిమాండ్ చేయొచ్చు, ఒత్తిడి చేయొచ్చు, మా హక్కుగా భావించవచ్చు. కనుక ఈ సొసైటీ ఆ స్థాయిలో ఉందంటే ఇది ఈ రోడ్డుకి చివర, ఈ తర్వాత ఉన్నది బుడవేరే ఇంకో ఊర్లో విశాఖపట్నం స్టేషన్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి విజయనగరం కేసు పోవాలి, లేకపోతే పెద్దవాడి కేసు రావాలి, పోవాలి. ఇంకా తర్వాత గుడులు లేవు. నన్ను అడిగితే మరి తుమ్మల గోపాలకృష్ణ